హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నాకైతే అసలు వీడియో చేయాలనిపించట్లేదు. ఎందుకంటే మా మూడో ఆడబిడ్డ వాళ్ళ కూతుర్లు ఇద్దరు, అందులో చిన్న కూతురు వాళ్ళ కూతురు ఫస్ట్ చనిపోయింది. 5 సంవత్సరాల పాప ఎంత ముద్దుగా, ఎంత ముద్దు ముద్దు మాటలు అంటే చనిపోయింది. ఆ పాపను మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు బాబుకి ఇప్పుడు 6 సంవత్సరాలు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. 2 రోజులు జ్వరం వచ్చిందంట. 2 రోజులు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి ఒకటి చేస్తే ఇంకొకటి అవుడు, ఒకటి చేస్తే ఇంకొకటి అవుడు. ఇక హైదరాబాద్ తీసుకుపోమ్మన్నారట. అక్కడికి వెళ్తే మొత్తం లోపలన్నీ ఖరాబ్ అయినాయి, అవయవాలన్నీ ఖరాబ్ అయినాయి. ఇక 50-50 ఛాన్స్ అంటున్నారు డాక్టర్లు. కదలిక లేదు, ఏం లేదు, ప్రాణాలు లేవు. చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నారు అందరు. మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకు, కూతురు, మా ఇంకో ఆడబిడ్డ వాళ్ళ అల్లుడు. 7 రోజుల నుంచి వాళ్ళు ఒకటే డ్రెస్సు మీద, స్నానం లేదు, ఏం లేదు. ఎంత డేంజర్ పరిస్థితులు ఉన్నారంటే అంత డేంజర్ పరిస్థితిలో ఉన్నారు. బాబుకి 2 రోజులు జ్వరం వచ్చి అలా అవ్వడం ఏంటో, అసలు మూత్రం బంద్ అయిందట. మూత్రము బంద్ అయ్యి ఏంటిదని చూస్తే కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటున్నారు, లివర్ ఖరాబ్ అయింది అంటున్నారు డాక్టర్లు. అంత చిన్న బాబుకి అలా అవ్వడం ఏంటో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లే. పగ వాళ్ళకి కూడా రాకూడదు ఇలాంటి పరిస్థితి, ఆపద. అంత చిన్న ఏజ్లో మా ఆడబిడ్డ వాళ్ళ కూతురికి అంత చిన్న ఏజ్లో ఎన్ని కష్టాలు ఏంటో నాకైతే అర్థమైతలేదు. ప్లీజ్ అందరూ బాబు బతకాలని బ్లెస్సింగ్ చేయండి. ప్లీజ్ బాబు బాగుండాలని బ్లెస్ చేయండి అందరూ. బాబు బాగుండాలి. సోమవారం బర్త్డే ఉందట బాబుది, 14వ తారీఖు. బ్లెస్ చేయండి అందరు, బాగుండాలి బాబు అని.